హరే శ్రీనివాస శ్రీ గురుభ్యో నమ. జగన్నాథదాసుల వారు హరికథామృత సారంలో మొదటి సంధి అయినటువంటి మంగళాచరణ సంధిని హరిస్మరణతో ముగిస్తున్నారు. ఆది మంగళంగా నరసింహస్వామిని స్తుతించి, మధ్యమంగళంగా వేదవ్యాసదేవుల వారిని స్తుతించి, అంత్యమంగళంగా జగన్నాథ విఠలుని యొక్క స్మరణతో ఈ పద్యంతో ముగింపు చేస్తున్నారు. ఇక్కడ హరిస్మరణ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಪರಿಮಳವು ಸುಮನದೊಳಗೆ ಅನಲನು ಅರಣಿಯೊಳಗಿಪ್ಪಂತೆ ದಾಮೋದರನು ಬ್ರಹ್ಮಾದಿಗಳ ಮನದಲ್ಲಿ ತೋರದಲೆ ಇರುತಿಹ ಜಗನ್ನಾಥ ವಿಠಲನ ಕರುಣ ಪಡೆವ ಮುಮುಕ್ಷು ಜೀವರು ಪರಮ ಭಾಗವತರನು ಕೊಂಡಾಡುವುದು ಪ್ರತಿದಿನವೂ. సుమన అంటే పువ్వు, హూ అంటారు పువ్వు. అనల అగ్ని, అరణి కట్టిగే ఒరలు, చెక్కతో చేసినటువంటి ఒక రోలు. ముముక్షు మోక్షాన్ని కోరుకునేటువంటి, మోక్షವನ್ನು ಬಯಸುವ ముముక్షు. పరిమళవు సుమనదొಳಗೆ, పరిమళవు అంటే సువాసన, సుమన అంటే పువ్వు, పువ్వులలో ఉండేటువంటి సువాసన ఎలా ఉంటుందో కంటికి కనపడదు. పరిమళవు సుమనదొಳಗೆ అనలను అరణియొಳగిప్పంతే, అనల అంటే అగ్ని, అరణియొಳగిప్పంతే, అరణి అంటే ఒక చెక్కతో తయారు చేసినటువంటి రోలులో మళ్ళీ ఇంకొక చెక్కను పెట్టి మథనం చేస్తే అగ్ని పుడుతుంది. ఇప్పుడు యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు పూర్వం ఆ యజ్ఞంలో ప్రజ్వలింప చేయాల్సినటువంటి అగ్నిని ఈ అరణితో మథనం చేసి ఆ అగ్ని పుట్టిన తర్వాత దాంతో యజ్ఞ కుండంలో ప్రజ్వలన చేస్తారు. అది అరణి. అంతకు ముందే ఆ చెక్కలో అగ్ని ఉంటుంది, లోపల ఎవరికీ కనపడదు. మథనం చేసిన తర్వాత అగ్ని పుడుతుంది. అలాగే ముందు కనపడదు కానీ ఉంటుంది లోపల. ఇలా పువ్వులలో పరిమళంలాగా, అరణిలో అగ్నిలాగా కనిపించి కనిపించకుండా, ఉండి కూడా కనిపించకుండా దామోదరను, ఆ దామోదరుడైనటువంటి శ్రీహరి బ్రహ్మాదిಗಳ మనదలి తోరదలే, బ్రహ్మాది దేవతలు అందరిలోనూ కూడా లోపల ఉండి వాళ్ళకి కనిపించి కనిపించని విధంగా. అంటే ఏంటి? వాళ్ళు అపరోక్ష జ్ఞానులు, దేవతలంతా కూడా అందరికీ జాతాపరోక్షులు. వాళ్ళకి అపరోక్ష జ్ఞానం వచ్చినాకే వాళ్ళు ఆ దేవతల పదవిలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ యోగ్యతానుసారం కొంతమందికి బ్రహ్మదేవుల వారికి విశేషంగా కనపడతారు. తర్వాత దేవతలకి తారతమ్యం ప్రకారం కొంచెం కనపడతారు. ఈ విధంగా తోరదలే, వాళ్ళ యొక్క మనస్సుల్లో ఎలాగైతే పరమాత్మ ఉంటాడో అదేవిధంగా ఆ ఈరుటిహ జగన్నాథ విఠలను, అలా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క కరుణని మనందరం కూడా పొందాలి అంటే ముముక్షు జీవరు, మోక్షం కావాలి అనుకునేటువంటి జీవులు, భగవంతుని కరుణ కావాలి, దాంతో మోక్షాన్ని పొందాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళంతా ఏం చెయ్యాలి? పరమ భాగవతరను కొండాడువదు ప్రతిదినము కూడా పరమ భాగవతులైనటువంటి భగవంతుని భక్తులు, మహాభగవద్భక్తుల్ని నిత్యము కొండాడಬೇಕು అంటున్నారు ఇక్కడ. ಹೂವಿನೊಳಗಿನ సుగంధವು కాಣದಿದ್ದರೂ ಹೇಗೆ సత్ಯವೋ, పువ్వు లోపల ఉన్నటువంటి పరిమళము మన కంటికి కనపడకపోయినా అది ఎంత సత్యమైన విషయమో, అట్లాగే ಕಟ್ಟಿಗೆಯ ಒರಳಿನಲ್ಲಿ ಅಗ್ನಿ ಇದ್ದರೂ ಮದನದವರೆಗೆ ಕಾಣಿಸದೆ ಮದಿಸಿದ ನಂತರ ಕಾಣುವ ಹಾಗೆ అరణిలో అగ్ని ఉన్నా కూడా ముందు కనపడకుండా మథనం చేసినాక ఎట్లాగైతే అగ్ని వస్తుందో ఆ విధంగానే జ్ఞానోదయం, జ్ఞానాన్ని సంపాదించిన తరువాత ఆ భగవంతుడు, అపరోక్ష జ్ఞానం అనేది వచ్చినాక భగవంతుని దర్శనం అవుతుంది. ముందు
భగవంతుని దర్శనం అవదు. భగవంతుడు ఉన్నాడు అనే జ్ఞానంతో సాధన చెయ్యాలి. అలా తరువాత అపరోక్ష జ్ఞానం తరువాత భగవంతుడు కనపడతాడు. మొదలు కనపడకపోయినా కూడా సాధన చేసుకుంటూ భక్తితో కొనసాగించాలి. తరువాత భగవంతుడు కనపడతాడు. అట్లాంటి ఆ జగన్నాథ విఠలుని యొక్క కరుణ, భగవంతుడైనటువంటి శ్రీహరియే జగన్నాథ విఠలుడు. ఆ విఠలుని కరుణ పొందాలి అంటే ఆ కరుణని ఎలా పొందాలి? సుజీవులు సజ్జనులైనటువంటి వాళ్ళు మహాభక్తులు ఉంటారు. ఆ భక్తుల్ని, సజ్జీవులైనటువంటి వాళ్ళందరూ కూడా మహాభగవద్భక్తుల్ని, హరిదాసుల్ని, వీళ్ళందరినీ కూడా నిత్య కొండాడಬೇಕು. నిరంతరము వాళ్ళని స్తుతి చేస్తూ ఉండాలి. అప్పుడు భగవంతుని యొక్క కరుణ మన మీద ఉంటుంది, మోక్షానికి మార్గం దొరుకుతుంది. ఇక్కడ విశేషాంశాలు. దేవరు కాణదిద్ದಾಗ ಇಲ್ಲ ಎನ್ನುವವರಿಗೆ ಉತ್ತರಿಸುವರು. భగవంతుడు ఏమీ కనపట్టలేదు, భగవంతుడు ఎక్కడున్నాడు, కనపట్టలేదు కాబట్టి భగవంతుడు లేడు అనేవాళ్ళు కూడా ఉంటారట. అలాంటి వాళ్ళకి సమాధానం ఏం చెప్తారంటే, ಅವನ ಸ್ವಭಾವವೇ ಸಾಮಾನ್ಯರಿಗೆ ಪ್ರಾಕೃತ ಕಣ್ಣಿಗೆ ಕಾಣದೇ ಇರುವುದು ಎಂದು. భగవంతుని స్వభావం ఏంటి అంటే, సామాన్యులైనటువంటి వాళ్ళకి, ప్రాకృతమైనటువంటి కళ్ళకి భగవంతుడు కనపడడు. ఎందుకంటే అప్రాకృత శరీరుడు పరమాత్మ, నిత్యుడు. అలాంటి భగవంతుడిని చూడాలి అంటే ఈ ప్రాకృతమైనటువంటి కళ్ళకి కనపడడు. జ్ఞానం తరువాత అపరోక్ష జ్ఞానం ద్వారా చూడాలి. కాబట్టి అలాంటి వాళ్ళకి సమాధానం చెప్తారు పెద్దలు. ఇంకా పరిమళవు సుమనదొಳಗೆ ఎన్నువ దృష్టాంత. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు దాసుల వారు. పరిమళవు సుమనదొಳಗೆ, పువ్వులలో పరిమళం ఉంటుంది కానీ కంటికి కనపడదు. ఈ ఉదాహరణ ఎవరికి చెందుతుంది అంటే, ఉత్తమರಲ್ಲಿ సదా అనుభవಕ್ಕೆ బರುವ హరికి సంబంధిಸಿದ್ದು. ఉత్తములైనటువంటి వారికి పువ్వులోని సువాసనలాగా అనుభవానికి వస్తూ ఉంటుంది. ఉత్తములలో సదా అనుభవಕ್ಕೆ బರುವ హరి, భగవంతుని యొక్క అనుభవం, భగవంతుడు ఉన్నాడు అనేటువంటి అనుభవం సజ్జనులైనటువంటి వారికి ఎప్పుడూ కలుగుతూ ఉంటుందిట. అది అందుకని పువ్వులో ఉన్నటువంటి సుగంధంలాగా ఉత్తములైనటువంటి వారి అనుభవంలోకి భగవంతుడు వస్తాడు. ఇక రెండవ ఉదాహరణ, అనలను అరణియొಳಗೆ ఎన్నువ దృష్టాంత. అనలను, అగ్ని అరణియొಳಗೆ ఉంటుంది. ఆ చెక్క రోలులో, కట్టెలో ఉంటుంది అగ్ని. మథనం చేసేదాకా కనపడదు. ఇది మధ్యముల యొక్క దృష్టాంతం. ఉత్తముల తరువాత మధ్యములకి దృష్టాంతం ఉదాహరణ చెప్తున్నారు. చాలా శ్రమపడి దాన్ని మథనం చెయ్యాలి. చాలా శ్రమతో మథనం చేసిన తర్వాత భగవంతుని యొక్క దర్శనం అవుతుంది. అది వాళ్ళకి చెప్పిన ఉదాహరణ. ఇంకొక రకంగా చెప్పాలి అంటే, అథవా విపరీతವಾಗಿ, ఇంకొక రకమైనటువంటి ఉదాహరణ, దీన్నే ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి అంటే, అధమరల్లి పరిమళದ ಹಾಗೆ అనుభవం ఇద్దరూ కాణలారా. అధముల్లో ఇంకా చివరి వాళ్ళ తరగతికి చెందిన వాళ్ళు, అధములైనటువంటి వాళ్ళకి పువ్వులో పరిమళంలాగా ఉన్నా కూడా అనుభవం ఇద్దరూ కాణలారా. పరిమళము ఉన్నా కూడా, వాసన ఉన్నా కూడా, అనుభవం అనేటువంటి ఉన్నా కూడా కనపడదు కదా. ఆ సువాసన అనేది కంటికి కనపడదు. అంటే అనుభవం కూడా వాళ్ళకి ఫీల్ అవ్వరు అనమాట. అలాంటిది ఉత్తమరల్లి అగ్నియ ಹಾಗೆ ಸ್ವಲ್ಪ ತೋರುವ. ఉత్తములకి అగ్నిలాగా స్వల్పంగా కనపడతాడు. స్వల్పంగా అంటే అగ్ని కూడా స్వల్పంగా వస్తుంది. ఆ అగ్ని దాన్ని ప్రజ్వలింపజేస్తారు. ఇది ఉదాహరణ. రెండు రకాలుగాను మనకి ఉదాహరణ, రెండు ఉదాహరణలు సామాన్యంగాను విపరీతంగాను ఇచ్చారు. అధమరల్లి పరిమళದ ಹಾಗೆ అనుభవం ఉన్నా కూడా కనిపించడు, ఉత్తముల్లో స్వల్పంగా కనిపిస్తాడు అని తోరదలే అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ಯತಿ ದೀಕ್ಷಾ ದಾಸ ದೀಕ್ಷಾ ಪಡೆಯದಿದ್ದರೂ ಹರಿಕರುಣೆ ಪಡೆದು ಭಾಗವತದಲ್ಲಿ ದೀಕ್ಷೆ ಇದ್ದವರನ್ನು ನಾವು ನಮಿಸಿದರೆ ಮುಮುಕ್ಷುಳಾಗುವೆವು. యతి దీక్ష, దాస దీక్ష, ఏదో ఒక దీక్ష తీసుకోవాల్సిందేనా అంటే లేదు. పొందకపోయినా, యతి దీక్ష కానీ దాస దీక్ష కానీ తీసుకోకపోయినా, మనం పొందకపోయినా భగవంతుని కరుణ పొందాలి అంటే భాగవతంలో ఏం చెప్పారు అంటే, దీక్ష ఇద్దవరన్ను నావు నమిసిదరే,
యతి దీక్ష ఎవరైతే తీసుకున్నారో, దాసదీక్ష ఎవరైతే తీసుకున్నారో అలాంటి మహానుభావుల్ని, మహాత్ముల్ని యొక్క నమస్కారం, వారిని స్తుతిస్తూ వారి అనుగ్రహం కోసం వారికి నమస్కారం చేసినా కూడా మనం కూడా ముక్తి మార్గాన్ని చేరుకుంటాం. అది దీక్ష ఇద్దవరన్ను నావు నమిసిదరు ముముక్షులాగువెవు అని చెప్తున్నారు, భాగవతం చెప్తోంది ఇది. కాబట్టి పరమ భాగవతరను కొండాడుವುದು ప్రతిదినవు. దేనికోసం? జగన్నాథ విఠలన కరుణ పడెద ముముక్షు జీవరు, పడేవ ముముక్షు జీవరు, కరుణని పొందాలి అనుకునేటువంటి మోక్షగాములైనటువంటి వాళ్ళు ముముక్షులు పరమ భాగవతరను కొండాడుವುದು ప్రతిదినవు అంటున్నారు. ಪರಿಮಳವು ಸುಮನದೊಳಗನಲನು ಅರಣಿಯೊಳಗಿಪ್ಪಂತೆ ದಾಮೋದರನು ಬ್ರಹ್ಮಾದಿಗಳ ಮನದಲ್ಲಿ ತೋರದಲೇ ಇರುತಿಹ ಜಗನ್ನಾಥ ವಿಠಲನ ಕರುಣ ಪಡೆವ ಮುಮುಕ್ಷು ಜೀವರು ಪರಮ ಭಾಗವತರನು ಕೊಂಡಾಡುವುದು ಪ್ರತಿದಿನವೂ. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು, ఆదరది కేಳುವುದು. ఈ విధంగా జగన్నాథదాసుల వారు మంగళాచరణ సంధిలో హరి సర్వోత్తమత్వాన్ని, తారతమ్యాన్ని, దేవతాస్తుతిని చేసి 32వ కక్ష వరకు అందరికీ నమస్కారాలు చెప్తూ భగవంతుని కరుణ పొందాలి, జగన్నాథ విఠలుని కరుణ పొందాలి అని జిజ్ఞాసతో ఉన్నటువంటి వాళ్ళు, ముముక్షులైన వాళ్ళు, పరమభక్తులైనటువంటి వాళ్ళని, భాగవతుల్ని నిత్యము నమిసబేకు అంటే నమస్కారాలు చెయ్యాలి, స్తుతి చెయ్యాలి అని చెప్తూ ఈ సంధిని ఇంతటితో ముగించారు. శ్రీ గురుమధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు.